నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. బులెటిన్ కి స్వాగతం. గిరిజన హృదయ విజేత అహింసామూర్తి బంజారాల ఆరాధ్య దైవం శ్రీ 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 సంతలాల్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటుతున్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గౌరారం తండాలో సేవలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను ఆదివారం రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. తండాలోని గిరిజన లోకం ఆధ్యాత్మిక భావనతో పులకించిపోయింది. గోర్ బంజారా సమాజం గర్వించదగ్గ ఆధ్యాత్మిక గురువు సంత్ సేవలాల్ మహారాజ్ అడవి బిడ్డల సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడడంలో ఆయన చూపిన మార్గం నేటికి ఆదర్శనీయం. ఈ క్రమంలోనే గౌరారం తండాలో జయంతి వేడుకలు పండగ వాతావరణాన్ని తలపించాయి. ఉదయం నుండే తండా పెద్దలు, మహిళలు, యువకులు సాంప్రదాయ దుస్తులు ధరించి సేవలాల్ మహారాజ్ ఆలయానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాబు సింగ్ నాయక్ నేతృత్వంలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. సేవలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బంజారాల ప్రత్యేక నైవేద్యమైన భోగ్ బండార్, నెయ్యి, అన్నం, పవిత్ర జలం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తండా సంక్షేమం కోసం పాడి పంటలు బాగుండాలని ఆ మహానీయుడిని ప్రార్థించారు. ఈ వేడుకల్లో లాల్ సింగ్ నాయక్, బొంధ్యా నాయక్, కారోబారి, సర్పంచ్ నరేందర్ సింగ్, ఉప సర్పంచ్ గోవిందరామ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. సేవలాల్ మహారాజు చూసిన సత్యం, ధర్మం మరియు అహింస మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని వారు పిలుపునిచ్చారు. పాల్గొన్న ప్రముఖులు ఈ కార్యక్రమంలో రిపోర్టర్ లక్ష్మణ్ నాయక్, మూడ్ శ్రీరామ్, మాజీ ఎంపీటీసీ శ్రావణ్ కుమార్, దేశా మహారాజా బన్సీ పూజారి, హీరో మరియు తండాకు చెందిన ఇతర ముఖ్య నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.
జై సేవులాల్ జై జై సేవులాల్ నినాదాలతో గౌరారం తండా మారిమోగిపోయింది. చూసారుగా భక్తి శ్రద్ధల నడుమ గౌరారం తండాలో జరిగిన సేవులాల్ మహారాజ్ జయంతి వేడుకల విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.